అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. 2026 మార్చ్ 8 అండ్ 9వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి ఆపరేషన్ వజ్రప్రహార్ గురించి, సెకండ్ వన్ వచ్చి T20 ప్రపంచ కప్ గురించి, థర్డ్ వన్ వచ్చి నేపాల్లో జరిగినటువంటి ఎన్నికల గురించి. అంటే నేపాల్లో ఆర్ఎస్ఎస్ అనేది విజయం అయితే సాధించడం జరిగింది. వాటి గురించి అయితే చూద్దాం. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి ఆపరేషన్ వజ్రప్రహార్. దీని గురించి అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను గంజాయి మాదక ద్రవ్యాల రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఏగల్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో అయితే ఆపరేషన్లు అయితే నిర్వహిస్తున్నారు. దీనికోసం 88 పోలీస్ డివిజన్ల పరిధిలో 94 కీలక ప్రదేశాల్లో అయితే భారీ స్థాయిలో కార్డన్ స్టెచ్ ఆపరేషన్లు అయితే నిర్వహించనున్నారు. దీనికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అది 1972. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గంజాయి మాదక ద్రవ్యాల వీటిని నిషేధించడానికి గాను ఒక ఆపరేషన్ అయితే చేపట్టారు. ఆ ఆపరేషన్ పేరేటని అడగచ్చు. ఆపరేషన్ వజ్రప్రహార్. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి అంతకుముందు క్లాస్లో కూడా అయితే మనం అయితే ఒకసారి అయితే డిస్కస్ చేసాం. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి నేపాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభంజనం. దీని గురించి అయితే చూద్దాం. నేపాల్లో ఎన్నికలు అయితే నిర్వహించారు. ఇక్కడ ఏంటంటే 4 సార్లుగా నేపాల్ ప్రధానిగా పనిచేసినటువంటి కేపీ శర్మ ఓలీ ఇతనిని నవతర నాయకుడైనటువంటి రాఫ్ కళాకారుడైనటువంటి బాలేంద్ర చేతిలో అయితే ఇతను ఓడిపోవడం అయితే జరిగింది. ఈ బాలేంద్ర అనే అతను 35 సంవత్సరాల వయసు వ్యక్తి. చాలా చిన్న వయసులోనే, అతి పెద్ద వయసులోనే ఇతను ఈ విజయం అయితే సాధించడం జరిగింది. ఇతను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చెందిన వ్యక్తి. ఇతనికి గాను 122 సీట్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ నేపాల్ పార్లమెంట్లో మొత్తం ఎన్ని అంటే 275 సీట్లు ఉంటాయి. అందులో 165 ప్రత్యక్షంగా, 110 తమాషా భక్తులు అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే దీనికి నేపాల్ అది ఎన్నికలు జరగడంతో ఈ కేపీ శర్మ అనే అతను బాలేంద్ర అతనైతే ఓడించడం జరిగింది. సో ఏంటంటే ఇతను ప్రధానిగా కూడా నియామకం అయితే కానున్నారు. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇతను అది చిన్న వయసులోనే నేపాల్ ప్రధానిగా అయితే బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి T20 ప్రపంచ కప్. దీని గురించి అయితే చూద్దాం. భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ T20 ప్రపంచ కప్లో భారత్ అయితే న్యూజిలాండ్ పైన అయితే విజయం అయితే సాధించడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నీలు ఎప్పుడంటే ఫిబ్రవరి 7, 2026 నుంచి మార్చి 8, 2026 వరకు జరిగాయి. ఇందులో 20 టీముల వరకు కూడా పాల్గొన్నాయి. ఇది ఎక్కడ నిర్వహించారంటే గుజరాత్లోని అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో అయితే నిర్వహించడం జరిగింది. దీనిలో వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ గెలిచినటువంటి భారత్ అయితే రెండోసారి అయితే నిలవడం జరిగింది. విజేతగా నిలిచిన జట్టు భారత్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ఎవరంటే సంజు శాంసన్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా. ఈ టోర్నీలోని దీంతో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఏంటంటే ఈ టోర్నీలో 300 పైగా పరుగులు సాధించినటువంటి 4 బ్యాట్స్మెన్లు అయితే ఉండడం జరిగింది. వీళ్ళు చూద్దాం. సాహిబుద్దీ పర్వాన్, ఇతను 382 పరుగులు చేశాడు, పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. సెకండ్ వన్ వచ్చి టీమ్ షెఫర్డ్. థర్డ్ సంజు శాంసన్. ఫోర్త్ ఇషానీ కిషన్. అదేవిధంగా అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తి ఎవరంటే బుమ్రా, వరుణ్ చక్రవర్తి. అత్యధిక సిక్సర్లు చేసిన వాళ్ళు సంజు శాంసన్. అత్యధిక జట్టు స్కోర్ అయితే అంటే ఎక్కువ జట్లు స్కోర్ ఎవరంటే జింబాబ్వే పైన భారత్ అయితే స్కోర్ చేయడం జరిగింది. దీనిలో మన తెలుగు వారు వచ్చి తిలక్ వర్మ, సిరాజ్ అనే వీళ్ళిద్దరు కూడా 200 పరుగులు అయితే తిలక్ వర్మ అనే అతను చేయడం జరిగింది. ఈ సిరాజ్ అనే అతను అమెరికా పైన 7 సెంచరీలు అయితే సాధించడం జరిగింది. సో ఈ T20 ప్రపంచ కప్లో భారత్ అనేది ఘన విజయం సాధించింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్.
అయితే రోహిత్ శర్మ అనే అతను దీనికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉండడం జరిగింది. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 మార్చ్ 8 అండ్ 9 తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ అయితే వాళ్ళకైతే మన క్లాసెస్ అనేవి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.